నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కోపానికి దూరంగా ఉండుము, దైవానికి దగ్గరగా ఉండుము, ఆవేశంతో ఆలోచించకు, ఆవేశము అనర్థాలకి కలిగించునని మరువకు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 13, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 1 గంట 1 నిమిషముకు, చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 18 నిమిషాలకు. తిథి అష్టమి ఉదయం 9 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి నవమి. నక్షత్రం విశాఖ ఉదయం 10 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి అనురాధ. కరణము భవ ఉదయం 9 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి పాలవ. రాత్రి 9 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. యోగము బ్రహ్మము సాయంత్రం 4 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి ఐంద్రము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 4 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 12 నిమిషాల నుండి 11 గంటల 58 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల నుండి 4 గంటల 41 నిమిషము వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 10 నిమిషాల నుండి 2 గంటల 52 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. ఆగస్టు 13 మంగళవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 9 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం చెయ్యవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ ప్రత్యేకత: దుర్గా అష్టమి వ్రతం. దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈరోజు కొత్తగా పనులు ప్రారంభించాలన్నా, పని మధ్యలో ఆటంకాలు వచ్చి పునఃప్రారంభించాలన్నా ఈరోజు దుర్గాష్టమి వ్రతం చేసి పనులు ప్రారంభిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. దుర్గాష్టమి వ్రతంలో అస్త్ర పూజ, ఆయుధ పూజ చేయాలి. నిన్న మీ ప్రశ్నకు సమాధానం: గాంధారి అన్నయ్య గాంధారి రాజ్యం యొక్క సుబలుడు పుత్రుడు, గాంధారి సోదరుడు శకుని. ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహం నిశ్చయించమని సుబలుడితో ఎవరు అడిగారు? ధృతరాష్ట్రుడు, పాండురాజు, అంధుడు, భీష్ముడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కష్టతరమైన కార్యక్రమాలు కూడా నేర్పుగా పూర్తి చేస్తారు. వృషభ రాశి మీలో అంతర్లీనంగా ఉన్న కళాత్మకతను కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. మిథున రాశి అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి ఏ పనినైనా ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తారు. సింహరాశి మీరు తీసుకునే నిర్ణయాలపై కుటుంబంలో కొంత వ్యతిరేకత వచ్చినా లెక్క చేయరు. కన్య రాశి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తులారాశి అదనపు ఆదాయంతో అవసరాలు తీరుతాయి. వృశ్చిక రాశి అనుకున్న లక్ష్యాలను సాధించడంలో కొంత వెనుకపడతారు. ధనుస్సు రాశి అప్పుల బాధల నుండి నిదానంగా ఊరట లభిస్తుంది. మకర రాశి అనుకున్న పనులు శ్రమనంతరం పూర్తి చేస్తారు. కుంభరాశి కొన్ని పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారు. మీనరాశి కష్టతరమైన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.